దావీదు సొలొమోను యుగంలో గొప్ప గాయకుడిగా ఆసాపు ఉండేవాడు. ఈ విషయాలు మనకి దినవృత్తాంతాల గ్రంథంలో కనిపిస్తాయి. న్యాయపు తీర్పులు తీర్చేవారిని ఎలోహిం లేదా దేవుళ్ళు అని పిలవడం మనం 82వ కీర్తనలో చూస్తాం. అధిపతులు దేవుని న్యాయపు తీర్పును ప్రజలకు అందించే అధికార ప్రతినిధులు. దేవుని న్యాయాన్ని ప్రజలకు అందించే అధికార ప్రతినిధులుగా దేవుడు న్యాయాధిపతుల్ని పాత నిబంధనలో నియమించారు. న్యాయపు తీర్పు దేవునిదే, తీర్పు దేవునిదే. దేవుని స్థానంలో ఉండి ప్రజలకు న్యాయాన్ని అందించేవారు న్యాయాధిపతులు, తీర్పులు తీర్చే అధిపతులు. తీర్పులు తీర్చేవారు దేవుని న్యాయాన్ని దేవుడు తమకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఇతరులకు అందిస్తారు. న్యాయమూర్తులు మరియు న్యాయాధికారులు ఈ కీర్తనలో దేవునితో పోల్చబడ్డారు. ఎందుకంటే వారు దేవుని సమాజమును సరైన క్రమంలో నడిపిస్తారు. దేవుడు ఏ నీతిని న్యాయాన్ని అయితే అమలుపరచాలనుకున్నారో ఆ నీతిని న్యాయాన్ని సమాజంలో అమలుపరిచేవారే న్యాయాధిపతులు. న్యాయమూర్తులు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో న్యాయం స్థాపించడానికి దేవుని కార్యనిర్వాహక ప్రతినిధులు. నిబంధన సంబంధాల మధ్య దేవుడు నివసిస్తారు. 82వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజం అది, ఆయన స్వకీయ జనాంగం. ఆ ప్రజల మధ్య దేవుడు తాను చేయి తలపెట్టిన నీతి న్యాయం ఉండాలని కోరుకున్నారు. కాబట్టి నీతి న్యాయాన్ని తీర్చడానికి దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. యెహోవా నియమము అని మనం గ్రంథంలో చూస్తాం. యెహోవా నియమమును బట్టే తీర్పులు తీర్చాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. మీరు యెహోవా నియమమును బట్టే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చకూడదు అని చెప్పేశారు. కీర్తన గ్రంథం 58:11లో న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. నీతిమంతులకు ఫలం కలుగుతుందో, న్యాయాన్ని దేవుడు వారికి అందిస్తున్నారో అప్పుడు లోకంలో దేవుడు అన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. 82వ కీర్తన 2వ వచనం మనం చదువుతున్నప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, పక్షపాతం చూపుదురు అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు. న్యాయాధిపతుల కాలం నుండి దేవుళ్ళు అంటే దేవుడు నియమించిన నియమాలను విధులను మానవులకు అందించేవారు. ఈ విధంగానే పాత నిబంధనలో ప్రజలు భావించేవారు. నిర్గమాకాండం 21వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుని యొద్దకు వారి యొక్క సమస్యలను తీసుకుని రావాలి. పుట్నోట్లో మనకి న్యాయాధిపతి వద్దకు అని మనకు కనిపిస్తుంది. నిర్గమ 18:21 చదువుతున్నప్పుడు సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి గలవారు తీర్పులు తీర్చాలి, లంచగొండులు తీర్పులు తీర్చకూడదు. 1000 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగా, 50 మందికి ఒకనిగా, 10 మందికి ఒకనిగా న్యాయాధిపతులను నియమించారు. న్యాయాధిపతులు పక్షపాతం చూపకూడదు, అన్యాయపు తీర్పు తీర్చకూడదు. 2వ వచనంలో ఈ విషయాలు చదివాం. భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపకూడదు. నీతిమంతులకు న్యాయం అందించాలి, న్యాయం తప్పకూడదు, క్రమం తప్పకూడదు. సామెతలు 18:5లో చూస్తాం. అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినాలి, న్యాయపు తీర్పును అందించాలి. కాబట్టి ముఖం చూసి తీర్పులు తీర్చకూడదు. కానీ 82వ కీర్తన మనం చదువుతున్నప్పుడు వారు తీర్చే తీర్పులు న్యాయ సంబంధంగా లేవు. 82వ కీర్తన చదువుతున్నప్పుడు వారు తీర్చే తీర్పులు అన్యాయంగా పక్షపాతంతో నిండి ఉన్నాయి. న్యాయం ఎవరికి అందించాలి అంటే పరదేశికి, తండ్రి లేని వారికి న్యాయం అందించాలి. ఎవరైతే బలహీనులుగా సమాజంలో ఉన్నారో వారికి న్యాయం అందించాలి. యాకోబు సంతతి యొక్క ప్రధానులు, ఇశ్రాయేలు అధిపతులు ఏం చేయాలంటే న్యాయం ఎరిగి ఉండి న్యాయాన్ని అందించాలి. న్యాయం ఎరిగి ఉండుట వారికి ధర్మం. ఎందుకంటే దేవుడు వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో న్యాయం ఉంది. అయితే ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. అన్యాయమైన న్యాయమూర్తులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ పునాదులు అంటే నాయకులు. కీర్తనల గ్రంథం 11:3లో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులు నాణ్యమైనవై, పునాదులు గృహాన్ని కట్టేవై ఉండాలి.
అందుచేతనే మనం క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది చాలా పటిష్టంగా ఉండాలి, పునాది చాలా ఖచ్చితంగా ఉండాలి. యథార్థపరులకు మేలు జరగాలి, భక్తిహీనుల చేతిలో నుండి నిరుపేదలను దరిద్రులను విడిపించాలి. 82వ కీర్తన 4:5లో. కానీ 82వ కీర్తనలో ఈ విధంగా జరగట్లేదు. ఎందుకంటే జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఆధారాలు ఏమంటే దేశ నాయకులే దేశమునకు ఆధారాలు. దైవములు న్యాయపు తీర్పులు తీర్చేవారు లేదా కుమారులు అనగా పాత నిబంధనలో రాజులు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దైవాలు అనంటే ఎవరైతే దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు అని అందరూ గ్రహించేటట్లుగా న్యాయమైన తీర్పులు తీర్చుతారో వారే దైవములు, న్యాయపు తీర్పు తీర్చేవారు. ఇక్కడ దైవములు అనంటే చనిపోయేవారని కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తున్నాడు. మీరు మనుషుల వలె చనిపోతారు, జీవులైన దైవాలు. వీరు జీవులు, సృజింపబడిన వారు, పుట్టినవారు, చనిపోయే దైవాలు. సర్వోన్నతుడైన దేవుని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా ఉండి దేవుని సమాజంలో నివసించి దేవుని న్యాయ ప్రతినిధిగా ఉండేవారిని గురించి మాట్లాడుతున్నారు. దేవుని న్యాయ ప్రతినిధిగా ఉండి హెచ్చింపబడిన స్థితిలో ఉండి కూడా అన్యుని వలె ఒక సాధారణమైన మనిషి వలె చనిపోతారు, అంటే నాశనం అయిపోతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సర్వోన్నతుడైన దైవం అన్నారు. సృష్టికి ముందున్న దైవం ఆయన అక్షయుడు, అదృశ్యుడు. మిగిలిన వారందరూ కూడా ఎవరైతే తీర్పులు తీరుస్తున్నారో వారు కనబడే దైవాలు. దేవుడు విధించిన విధులను కట్టడలను అనుసరించి తీర్పు తీర్చే దైవాలు. కాబట్టి ఎవరైతే తీర్పులు సరిగా తీర్చట్లేదో వారి గురించి కీర్తనాకారుడు అన్నారు, దేవాలేమో తీర్పు తీర్చుటకులేమో అన్యాయం చేసేవారికి తీర్పులు తీర్చు అని కీర్తనాకారుడు చివరిగా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో విషయాలు చదువుతాం. అన్యాయపు తీర్పు, పక్షపాతము, అక్రమము చేస్తున్న అధికారులను యేసుప్రభువు వారు ఏమన్నారనంటే మీరు దైవములు, సర్వోన్నతుని దేవుని కుమారులు అని చెప్పారు. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, మత నాయకులు ఎవరైతే ఉన్నారో వారు యేసుప్రభువు వారి విషయంలో అన్యాయపు తీర్పు తీర్చుతున్నారు. బయల్జెబూలు వల్లనే చేశాడు, ఇతను సమరయుడు, దయ్యం పట్టినవాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు వారి గురించి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీల నాయకులు, ఆనాటి కాపర్లు. కాబట్టి దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చిందో వారు దైవములు. పక్షపాతం లేకుండా, అన్యాయం లేకుండా తీర్పు తీర్చాలి. కళ్ళు లేని వాడికి జరిగిన మేలును బట్టి వారందరూ సంతోషించాలి. కానీ ఆ కార్యాన్ని చేసిన యేసుప్రభువు వారి విషయంలో వారు ఏం చేస్తున్నారనంటే ఆయన రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. ఇది అన్యాయమైన తీర్పు.